హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశిరెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా వామన్నం అయితే ప్రిపేర్ చేసుకోండి. వింటర్ సీజన్ అయితే వచ్చింది కదా, పిల్లలకైతే దగ్గు జలుబు ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇలా సింపుల్గా వామన్నం చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్లో కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. మీకు టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. మనకు ఇలా వింటర్ సీజన్లో మనకు వారానికి 2 సార్లు వామన్నం తింటే మనకు దగ్గు జలుబు అనేది ఉండదన్నమాట. ఇలా పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం శనగపప్పు యాడ్ చేసుకోండి. కొంచెం మధ్య మధ్యలో తలుగుతుంటే బాగుంటుందన్నమాట. శనగపప్పు కావాలంటే శనగపప్పు వేసుకోవచ్చు, లేదంటే మినపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే శనగపప్పు వేస్తున్నాను. కొంచెం తింటుంటే పిల్లలకి అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుందని చెప్పేసి. ఇంకా ఒక పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక 1.5 స్పూను వాము వేసుకొని వాము కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. వాము కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొత్తిమీర అలాగే శనగపప్పు ఈ 3 వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం శనగపప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయన్నమాట. ఇంకా ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పిల్లల లంచ్ బాక్స్లోకి లేదంటే ఈవినింగ్ డిన్నర్లోకైనా ఇలా సింపుల్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా, వేసినవన్నీ కూడా మంచిగా వేగాయి. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసుకొని ఈ పోపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ రైస్ అంతా వేసిన తర్వాత తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో చూసారా, నేనైతే రైస్ అంతా కూడా వేసుకొని సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా పోపు అంతా కూడా రైస్కు పట్టే విధంగా కలుపుకోవాలి. గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకోండి. చూసారా, రైస్ అంతా కూడా మనకు పోపులో కలిసే విధంగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే సింపుల్గా వామన్నం అయితే రెడీ అయిపోతుంది. చూసారా, చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్.